తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భీమవరం పట్టణం 35వ వార్డు మున్సిపల్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, భీమవరం మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చెల్లారాము మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామినాయుడు పిలుపు మేరకు రాష్ట్రమంతటా చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంటున్నారని, దీనిలో భాగంగా తొలి రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు యాస అనిల్, కొప్పినీడి బాబీ, మాదాసు బాబీ, సుంకర చందు, కొండవీటి విజయ్, ఎడ్లపల్లి రాంబాబు, గొర్ల గోపి, కాగిత గోపి, రామ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ చిరంజీవి గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ కూడా వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా ఈ రోజున భీమవరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి పట్టణ అధ్యక్షుడు చల్లారాము, అదే బాబీ, వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ మరి వివేకానంద మున్సిపల్ పార్కులో మొక్కలు నాటి పర్యావరణ కాపాడడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి చిరంజీవి గారి అభిమానులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుని భాగంగా అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నాగబాబు గారి సందేశం మేరకు ఇక్కడ మొక్కలు నాటుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి పర్యావరణం కాపాడాలి. దానివల్ల ప్రకృతిలో ఉన్నటువంటి విపరీతాలు తగ్గి, ఈ వరదలు బీభత్సాలు తగ్గి మరి ప్రజా సంక్షేమంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు ఘనంగా భీమవరంలో మొదలైనవి. అందులో భాగంగా స్థానిక 35వ వార్డు పార్కులో, మున్సిపల్ పార్కులో మొక్కలు నాటడం జరుగుతుంది. మన ఉండపల్లి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. మొదట్లో భాగంగా 35వ వార్డు ఆదర్శ నగర్లో మున్సిపల్ పార్కులో మొక్కలు నాటడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతిరోజు పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ, అలాగే స్నాక్స్, వికలాంగులకు వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, ఈ వారోత్సవాల్లో భాగంగా ఈయన ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అభిమానులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 17వ తేదీన భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కన్వీనర్ చెరుకోడ రంగసాయి అన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరు కానున్నారని, క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తామని, ఎన్సీసీ క్యాడెట్లకు వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందిస్తామని తెలిపారు. రేపు అనగా శనివారం 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు భీమవరం తాలూకా ఆఫీసులోని క్విట్ ఇండియా స్తూపం వద్ద ఈ అమరవీరుల త్యాగాల జోహారు తెలియజేస్తూ ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా బహుమతులు, జ్ఞాపికలు, అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ అందరికీ కూడా ప్రశంసా పత్రాలు, అలాగే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు, క్విట్ ఇండియా అమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారాలు, ఇలాంటి కార్యక్రమం ముగింపు వేడుకల్లో రేపు క్విట్ ఇండియా స్తూపం దగ్గర శనివారం నాడు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, కలెక్టర్ శ్రీమతి చంద్రవాడ నాగమణి గారు తదితర పెద్దలంతా మరి విచ్చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆనాటి అమరవీరులకి వారు చేసిన త్యాగాలకి మనం ఒక శాల్యూట్ చేస్తే అంతకంటే మించినటువంటిది ఇంకోటి లేదు. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ రేపు ముగింపు సందర్భంగా రేపు 17వ తారీఖు అనగా రేపు శనివారం ఉదయం 9 గంటలకు మన ఇండియా స్తూపం దగ్గర భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించి దీనికి అతిథులుగా మన శాసనసభ్యులు అంజబాబు గారిని, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారిని వీళ్ళందరినీ పిలుస్తున్నాం. వీరే కాకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యావేదికలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వాతంత్ర దినోత్సవంలో అసూలు బాసిన వీరులందరికీ రేపు ఉదయం అక్కడికి వచ్చి వాళ్ళందరూ నివాళులు అర్పించవలసిందిగా. నాయుడు గారి కుండ బిర్యానీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రూపాయికే బిర్యానీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ₹1 నోటు తీసుకుని వచ్చే వారికి బిర్యానీ అందించడం అభినందనీయమని అన్నారు. నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వాహకులు వరనాయుడు, వై జాన్ మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు సరికొత్త బిర్యానీ ఆఫర్ ఏర్పాటు చేశామని, ₹1 నోటు తీసుకొచ్చిన 1000 మందికి బిర్యానీ అందించినట్టు తెలిపారు. అలాగే 30 నిమిషాల్లో బిర్యానీ తింటే ₹1,00,000 బహుమతి వంటి పోటీని కూడా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈరోజు భీమవరం పట్టణంలో నాయుడు గారి కుండ బిర్యానీ 1 సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా ₹1 మేము బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొదటి సంవత్సరం విజయవంతంగా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం వల్ల ఈరోజు మేము బాహుబలి థాలి భీమవరం బ్రాంచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయినవి. అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి బాహుబలి థాలి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. 30 మినిట్స్లో 30 ఐటమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. భీమవరం 8వ వార్డ్ చినరంగనిపాలెం పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు బొక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కోడే వెంకట్రావు, చెల్లబోయిన గోవింద్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది గొప్పవారి ప్రాణత్యాగాల కొరకు వారి జ్ఞాపకంగా ఈ స్వాతంత్రం వచ్చిందండి. అయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి పాఠశాలలో మన చిన్నరంగనిపాలెం పస్తుల సాగరం పురపాలక పాఠశాలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. అది ఎవరు గుర్తించకపోవడం చాలా బాధాకరం. అది ఏమిటంటే మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఎన్నికైనటువంటి మన పస్తుల సాగర్ గారు స్వాతంత్ర సమరయోధులు వారి జ్ఞాపకార్థం ఈ స్కూల్ కట్టారండి. గతంలో వారి ఈ స్కూల్కి స్టాంప్ నిమిత్తం గ్రామ పెద్దలు, అప్పటి టీచర్స్, విద్యార్థులు పోరాటం చేసిన తర్వాత స్టాంప్ వచ్చింది. ఇప్పుడు వారి విగ్రహం ప్రతిష్ట కొరకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దల సహకారంతో ఆ ప్రయత్నం ముందుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ నాటికి ఆ విగ్రహ ఆవిష్కరణ జరగాలని కోరుకుంటున్నాను. మరి అంటే అమౌంట్ తర్వాత ఇస్తారు. క్యాష్ ప్రైజ్ కూడా ఇప్పుడు 32,000 అనౌన్స్ చేశారు. ఆ 2,000 శ్రీను గారి వరకు కోరుతున్నాను. ఫస్ట్ వచ్చిన అబ్బాయికి మరి మిత్రెడ్డి రాజేష్ అబ్బాయి కదా ఇంచుమించు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం కానీ పెద్ద పెద్ద మెమెంటో తయారు చేయడం కానీ ₹1,40,000 ఈ పాఠశాల వారికి మధ్య ధన్యవాదాలు. అంతంత మాత్రంగా కొనసాగుతున్న నాటక రంగానికి రంగరాజు చేసిన పరిశోధన ఊపిరి పోస్తోందని పలువురు వక్తలన్నారు. శుక్రవారం ఉండి మండలం చెరుకువాడలో డాక్టరేట్ పొందిన గాదిరాజు రంగరాజును పలువురు సత్కరించారు. సభకు గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి హరిబాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగం మీద తొలి పరిశోధన కావడం మన జిల్లాకే గర్వకారణమన్నారు. చక్కటి పరిశోధన చేసిన రంగరాజు అభినందనీయుడన్నారు. గ్రామ సర్పంచ్ శివయ్య మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి రంగరాజు మాస్టర్ అన్నారు. పీహెచ్డీ సాధించడం చెరుకువాడ గ్రామానికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. కలిసిపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యులు మాజీ సైనికుడు డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ సమగ్రతకు నాటకరంగం దోహదపడుతుందన్నారు. బీజేపీ నాయకులు గాదిరాజు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ అక్షర దీక్ష నుంచి నటుడుగా ఆరంగేట్రం చేసిన రంగరాజు ఈనాడు అదే రంగం మీద పరిశోధన చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఉండి మండలం చెరుకోడ గ్రామంలో మరి గాదిరాజు రంగరాజు గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు. మరి ఆయన ఈ రోజుల్లో డాక్టరేట్ డాక్టర్ పిహెచ్డి సంపాదించారు. ఆయన జిల్లాలో మరి వెస్ట్ గోదావరిలో కూడా నాటక రంగంలో ఫస్ట్ తీసుకున్న పిహెచ్డి డాక్టరేట్ తీసుకున్న మైసూర్ యూనివర్సిటీలో తీసుకున్నారు. మరి ఇలాంటి వ్యక్తి అనేక కార్యక్రమాల్లో ముందుంటున్నారు నాటక రంగంలో. అలాగే చదువులో కూడా మంచి రాణించి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేశారు వీళ్ళ శిష్యులందరూ కూడా. మరి ఇలాంటి వ్యక్తులు మనకి ఉండటం చాలా అరుదు. ఆయన ఇక్కడ ఉండి ఎన్నో పరిశోధనలు ఎన్నో చేసి ఒక కవిగా, ఒక ఉపాధ్యాయ వృత్తి, అలా ఒక కవిగా కూడా ఆయన ఎన్నో ప్రైజులు తీసుకురావటం మా చెరుకువాడ గ్రామానికి చాలా గొప్ప విషయం అనుకోవాలి. ఆ నాటకరంగ పరిశోధన అంటే ఇప్పుడు చూడండి, నాటకరంగం అన్నది ఈ రోజుల్లో అంతరించిపోతుంది. అలాంటి అంతరించిపోయే టైంలో దానికి మళ్ళీ జీవం పోసి ఈయన దాన్ని పరిశోధన చేసి దాంట్లో డాక్టరేట్ పొందడం అంటే అది మామూలు విషయం కాదు. అది సాధారణ వ్యక్తులు చేయలేని పని. అది దానికి ఒక అసాధారణమైన
ఇది ఉండాలి, అప్పుడే చేయగలరు. కానీ మామూలు వాళ్ళతో అలాంటిది సాధించడం అనేది చాలా కష్టం. ఉపాధ్యాయుడిగా ఎన్నో గ్రామాలు, మా గ్రామంలో కూడా చేశారు ఈయన. అలాగే మా గ్రామంలో కాకుండా వివిధ గ్రామాల్లో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ ఒకవైపు కార్టూనిస్ట్గా ఎన్నో కార్టూన్లు వేసి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మా సోదర సమానులైనటువంటి గాదిరాజు రంగరాజు గారికి అభినందనలు. కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి నేను పరిశోధన చేసిన నాటక రంగం మీద నాకు పిహెచ్డి పట్టాను డిక్లేర్ చేయటం జరిగిందండి. దీనికి ముఖ్య కారకులైన మా గురువు గారు రామనాథం నాయుడు గారికి, అలాగే వీసీ గారికి, అలాగే రిజిస్ట్రార్ గారికి, డీన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమెరికాలో స్థాపించిన ఏఎస్ఓ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని సంస్థ భీమవరం శాఖ మేనేజర్ సుకన్య పేర్కొన్నారు. ఈ మేరకు తాడేరులో ఉన్న వృద్ధాశ్రమానికి దుప్పట్లు, పరుపులు, హెల్త్ డ్రింకులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ అమెరికాలో స్థాపించిన ఏఎస్ఓ సంస్థ ద్వారా బెంగళూరులో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు భీమవరం పరిసర ప్రాంతాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ చారిటీ ఈవెంట్స్ మరెన్నో చేయాలని చెప్పి అనుకుంటున్నాము. పోయిన నెల ఏమో పిల్లలకి చేసామండి, అనాథ పిల్లలకి. ఈ నెల ఇలా వృద్ధులకు చేద్దామని చెప్పి ఇలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇలాగ మా టీం తరపున చాలామంది ఇలాంటి ఈవెంట్స్ చాలా చేస్తున్నారండి. మన ఇండియాలోనే లక్షలాది మంది మన ఏఎస్ఓ కంపెనీ నుండి వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఏఎస్ఓ అంటే యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ అండి. మేము ఆన్లైన్ వర్క్ నుంచి అందరికీ ప్రోత్సహిస్తున్నాము. ఉద్యోగం లేని చాలామందికి ఈ ఏఎస్ఓ కంపెనీ చాలా విధంగా ఉపయోగపడింది. ఇంకా చాలామందిని, ఇంకా మా టీం అనేది ప్రస్తుతం 500 మంది వరకు మా భీమవరం సంస్థ నుంచి చేస్తున్నాము. ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన వృద్ధులాశ్రమంలో ఈ ఘనంగా ఏర్పాటు చేశారమ్మా. నెక్స్ట్ మీరు తాగడానికి కూడా ఓఆర్ఎస్ఎల్ తీసుకొచ్చారు. మరి మీరంతా కలిసి వీళ్ళు చేస్తున్న సేవకి మీరు చాలా అభినందించాలి. ఏఎస్పి కంపెనీ నుంచి సుకన్య పాప అన్ని పరుపులు, దుప్పట్లు, తాగటానికి కూల్ డ్రింక్ ఇవన్నీ తీసుకొచ్చి మా వృద్ధులందరినీ సంతోషపెట్టి చాలా సంతోషంగా ఉంది. వారు ఇక్కడికి వచ్చి మాకు ఇవన్నీ పంచినందుకు చాలా ఆనందంగా ఉంది మా వృద్ధులందరికీను. ఆ కంపెనీ ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని, ఇంకా చాలా పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మేము మా వృద్ధులందరం కోరుకుంటున్నాము. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, కార్యదర్శి పొన్నారంగారావు, జాయింట్ సెక్రటరీ గండికోట వీరాస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మనం భీమవరం 2వ పట్టణంలో వేంచేసుచున్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం ఈ రోజున ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అందులో వరలక్ష్మి వ్రత మహోత్సవంగా అమ్మవారికి ఈ రోజున అత్యంత వైభవపేతంగా ప్రాతకాలమందు శ్రీచక్రార్చనకి అభిషేక కార్యక్రమాలు, అనంతరం రాహుకాలార్చన, అమ్మవారికి ఈ రోజున విశేషంగా సువర్ణ కవచాలంకృతంతో అమ్మవారికి అలంకరించడం, అందులో భాగంగా అశేషమైన భక్తులందరూ కూడా వాళ్ళ అమ్మవారిని దర్శించి అందరూ కూడా తరించడం జరిగింది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా అమ్మవారి సన్నిధిలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి, అలాగే 19వ తారీఖు సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భముగా అమ్మవారికి భక్తుల సహాయ సహకారములతో ఉదయం 9 గంటల లగాయతూ పంచామృతములతో, సుగంధ ద్రవ్యములతో, వివిధ రకాల పండ్ల రసాలతో విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం 4 గంటలకు సుమంగళి ద్రవ్యములతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం, అనంతరం లక్ష కుంకుమార్చన, రాత్రి 7 గంటలకు నీరాజన మంత్రోత్సవాలు జరుగుతాయి. అనంతరం మంగళవారం అమ్మవారికి ఈ సుమంగళి ద్రవ్యాలు అర్చన చేసిన పూజా ప్రసాదం అంతా కూడా అమ్మవారి యొక్క సన్నిధానం మందు ఉదయం 7 గంటల నుంచి మహిళలందరికీ సుమారుగా 1000 మంది మహిళలకి అమ్మవారికి అర్చన చేసిన సుమంగళి ద్రవ్యాలన్నీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు ఇచ్చేసిన భక్తులందరూ, మహిళలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెయింట్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆలయ కమిటీ సభ్యులు.
పట్టణ ప్రముఖులు గంటా నాగేంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని భీమవరంలో పలు సేవా కార్యక్రమాలు తలపెట్టారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, హెల్త్ డ్రింకులు, పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు పాల్గొని ఆయన చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మద్దుల రాము, యలమంచిలి శ్రీను, అమర్బాబు, అడబాల స్వామినాయుడు, బైలపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్షులు బ్యాటరీమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు. అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్విఎల్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణరాజు, ఎం బాబీ, బిఎల్ మోహన్ రావు, టీవీ సత్యనారాయణ, పువాళ్ల శ్రీనివాస్ కుమార్, కొత్తపల్లి కాశీరాజు, జీకేవి ప్రసాద్, గుడాల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికులు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం బజారు లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం సభ్యులు జె నాగేశ్వరరావు, పి రాము అకారణంగా చనిపోయినందున గురువారం ఉదయం 40,000 రూపాయల ఆర్థిక సహకారం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైనా బజార్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల బతుకుల్లో మార్పు రాలేదన్నారు. కనీస ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యాలు లేవన్నారు. భీమవరం బజారు లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం చనిపోయిన ప్రతి కార్మికుడు కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహకారం అందించాలని యూనియన్ తీర్మానించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హమాలీ కార్మికులకు 10 లక్షల రూపాయల చంద్రన్న బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు పి శ్రీను, టి రాంబాబు, పి అప్పన్న, కె అప్పన్న, జి మహంకాళి, నాని తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో భీమవరం బజార్ లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం యూనియన్ సభ్యులు 2 చనిపోయారు. అందులో ఒకటి జుత్తుకు దుర్గారావు గారు పాల్పడారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందట్లేదు. కాబట్టి యూనియన్గా కార్మికులందరూ ఏర్పడి ప్రతి కార్మికుడు 100 రూపాయల ఆర్థిక సహకారం తీసి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దుర్గారావు కుటుంబానికి ఆర్థిక సహకారం 20,000 రూపాయలు అందించడం జరిగింది. మరో కార్మికుడు చిన్నపులేరు, ఆ కార్మికుడు కూడా 20,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే యూనియన్లో పనిచేస్తూ అనివార్య కారణాల వల్ల చనిపోయినటువంటి కార్మికుడికి యూనియన్ నుంచి 50,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ అనుకున్నది. కానీ ప్రభుత్వానికి అనేక రకాల రెవెన్యూ రూపంలో ఆదాయం తీసుకొస్తున్న బజారు హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఎట్లాంటి స్కీములు అమలు చేయట్లేదు. నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మికులకి గతంలో ఉన్నటువంటి చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయాలని సిఐటిగా కోరుతున్నాం. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు, తెలుగు పండితులు కలికొట్ల గోపాల్ శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎంఈఓ దండు సీతారామరాజు, ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ ఎన్వీవి మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో భారత రాజ్యాంగం పట్ల గౌరవం, పార్లమెంటు సమావేశాల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిబి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలిగొట్ల గోపాల్ శర్మ చెప్పారు. స్కూల్ సోషల్ అసిస్టెంట్ యేసుబాబు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమ నిర్వాహకులు కలిగొట్ల గోపాల్ శర్మను అభినందించారు. వికసిత్ భారత్ స్ఫూర్తిని తీసుకుని 2047 నాటికి 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటాం. ఆనాటికి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా నిలవాలని భారత ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. దానికి అనుగుణంగా పార్లమెంటులోను ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభలోను మన సభ్యులు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా తీసుకునేటటువంటి నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించి భారత ప్రజానీకానికి కావలసినటువంటి చట్టాల్ని రూపొందించే ప్రయత్నానికి మన పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించే నాంది ప్రస్తావనగా చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ,
స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగ ఫలమే స్వాతంత్రమని, స్వతంత్ర ఫలాలను అందుకునే ప్రతి విద్యార్థి దేశం కోసం పాటుపడాలని నారాయణ విద్యా సంస్థల ఆర్ఐ కిషోర్ ప్రిన్సిపాల్ గోవిందరాజు అన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకువీడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15, 2024 నాడు మన ఆకివీడు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం జరపబడింది. ఈ ద్వారా మేము పిల్లలకి తెలియజేసింది ఏమనగా స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, దాని విలువ, అలానే స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టం పిల్లలకు తెలిసేలాగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని మన ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి, సమాజానికి కూడా మన స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని మనం వివరించడం ఎంతో అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో 3 చోట్ల అన్నా క్యాంటీన్ల ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పిల్లల్లో మానసిక ఉల్లాసానికి పార్కులు దోహదం చేస్తాయన్న కలెక్టర్ నాగరాణి. ఉండిలో జన్మభూమి పార్కు పునఃప్రారంభం పట్ల హర్షం. శనివారం జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమ్మె. భీమవరంలో అత్యవసర సేవల మినహా వైద్య సేవల నిలిపివేత. ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. 10వ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.